ఈమెయిల్ ద్వారా శివకుమార్ రాస్తున్నారు. సత్సంతానం కోసం గర్భవతులు పాటించాల్సిన ఆధ్యాత్మిక నియమాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక కోణంలో ఆలోచన చేస్తే ప్రపంచం మొత్తంలో ఒక వర్గం 60% వ్యాపించి ఉంది. దానిలో మహాత్ములు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరే. మరో వర్గం 30% వ్యాపించి ఉంది. దాంట్లో మహాత్ములు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. అదే 5% కంటే మించని భారతీయంలో వేలకు వేలు మహాత్ములు పుట్టారు అంటే దానికి మూల కారణం భారతీయులైన మాతృమూర్తుల వ్రత నియమ వ్యవస్థ మాత్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మదాలస అనేటువంటి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వేదాంతపు పాటలు పాడుతూ ఉండేది. అంటే పాలు పట్టేటప్పుడు, ఉగ్గు పట్టేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు కూడా అలా పాడుతుండేది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆ విషయాలనే ఆమె అధ్యయనం చేస్తూ ఉండేది. ఆ పాటలే పాడుకుంటూ ఉండేది. దాని ద్వారా ఏమైంది అంటే 6 పిల్లలు సన్యాసులైపోయారు. ఆ తర్వాత 7వ పిల్లవాడికి కూడా ఆ పాటలే పాడుతోంది. ఆవిడ పాడుతుంటే భర్త గారు, రాజుగారు వచ్చి రాజ్యం పాలించడానికి ఒక్కడినైనా అట్టే పెట్టవా నాకు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె రాజనీతి పాటలు పాడితే ఆయన రాజ్యం చేశాడు. ఆ కుర్రవాడు రాజ్యం చేసి తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. తాత్పర్యం ఏమిటి అంటే తల్లి ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆచరించేటువంటి విధానములన్నీ కూడా పిల్లవాడు నేర్చుకునేటువంటివిగా ఉంటాయి. అందుకనే మనకు మాతృభాష అని అంటారు. మాతృభాష అని ఎందుకనాలి, పితృభాష అని ఎందుకనకూడదు అంటే తల్లి తాను ఆలోచించే విధానమంతా కూడా ఆ 9 మాసాల్లోనూ పిల్లవాడు గ్రహిస్తాడు కాబట్టి ఆమె మాతృభాషలోనే ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కారణం చేత అది మాతృభాష అని పిలువబడుతుంది. ఇక్కడ మనం ఉత్తమ సంతానం కలగడానికి ఆచరించవలసిన భారతీయమైనటువంటి ధార్మిక అంశములను మనం గుర్తించాల్సి వస్తే ప్రథమంగా వధూవరులిరువురికి కూడా జాతకాలు సరిపడినాయా లేదా చూడడం, తర్వాత మంచి ముహూర్తం చూసి వివాహం చేయడం, మంచి ముహూర్తం చూసి గర్భధారణ జరిగేలా చూడడం. ఎందుకనంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అలా లోకకంటకులు ఎందుకయ్యారు అంటే కశ్యప ప్రజాపతి అంతటి వానికి ఇటువంటి వాళ్ళు పుట్టడం ఏమిటి అంటే గర్భధారణ అనేటువంటిది సంధ్యా సమయంలో జరిగింది. అందుకని వాళ్ళంతా కంటకులైనారు. అందువలన గర్భధారణకు మంచి సమయం చూడడం, గర్భవతిగా ఉన్నప్పుడు మంచి మాటలు వినిపించడం, ఆమె కొండలెక్కడం లాంటి పనులు ఏమీ చేయకూడదు, అలాగే విశ్రాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆమెను ఆనందంగా ఉండేలాగా చుట్టూ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం, ఆమెకు కోరికలు మిగలకుండా అన్ని కోరికలు కూడా తీర్చడం, అంటే ఏం తినాలనున్నా తినిపించడం లాంటివన్నీ చేయాలన్నమాట. అలాగే సీమంత పుంసవన సంస్కారాలు చేయడం, అలాగే ప్రహ్లాద చరిత్ర, భాగవతం, కృష్ణ చరిత్ర లాంటివి వినిపిస్తూ ఉండడం. తర్వాత పుట్టిన తర్వాత బిడ్డడికి జాతకర్మ నామకరణ సంస్కారాలు చేయడం, పిల్లవాడిలో దైవాన్ని చూడడం. కృష్ణుడు వేషం వేస్తారు తల్లిదండ్రులు. ఎందుకు వేస్తున్నారు అంటే కృష్ణునితో ఏకాత్మ భావనను అతనికి అలవాటు చేయడం కోసం. ఆడపిల్లల్ని మనం అమ్మవారుగా భావన చేసి నవరాత్రుల్లో పూజ చేస్తాం. ఎందుకు అంటే వారిలో ఆ భగవతితో ఏకాత్మ భావన కోసం. అలా ఆ పిల్లల్లో దైవాన్ని దర్శించడం, వారికి గురువులో దైవం దర్శించడం అలవాటు చేయడం, అలాగే తల్లిదండ్రుల్లో దైవాన్ని అలవాటు చేయడం, అలాగే భార్యలో దైవాన్ని చూడడం, భర్తలో దైవాన్ని చూడడం. ఈ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవే ఇంతమంది మహాత్ములకు జన్మనివ్వడానికి కారణమైనవి. విశేషం ఏంటంటే మనకు పురుషులు పుణ్యాలు చేస్తారు, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఆర్థికమైనటువంటి బలం పెరగడానికో, అధికార రూపమైనటువంటి ప్రయోజనం సిద్ధించడం కోసమో, ఉద్యోగంలో అభివృద్ధి కోసమో, అలాంటి వాటి కోసం చేస్తున్నారు. మరి స్త్రీలు పుణ్యాలు చేస్తున్నారు ఏమిటి, వ్రతాలు, నోములు, దానాలు ఎందుకు చేస్తున్నారు అంటే భర్త యొక్క ఆయుర్దాయం కోసం, అంటే సౌభాగ్యం కోసం, అలాగే కడుపు చలవ కోసం, అంటే సత్సంతానం కోసం. ఎందుకని ఒక కుమారుడు దుర్మార్గుడైనట్లయితే ఆమె పడే బాధ వర్ణనాతీతం.
తల్లి ఆ పిల్లవాని యొక్క దుష్ట చేష్టల వలన మనసు చాలా క్షోభిస్తుందన్నమాట. అందుకని ఆమె పిల్లవాని యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతోంది. అలాగే మనకు దానం కొద్దీ బిడ్డలు అనేటువంటిది మన సంప్రదాయం. కాబట్టి ఆ విధంగా నోములు వ్రతాలు పేరుతో ఆమె చేసేటువంటి దానాదులన్నీ కూడా ఉత్తమ సంతానాన్ని కలిగేలా చేస్తున్నాయి. ఇంకా విశేషించి ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాల్సి వస్తే, భారతదేశంలో మాతృమూర్తులకు మాత్రమే పుత్ర సౌఖ్యం లభిస్తోంది. తండ్రులకు ఆ సౌఖ్యం లభించటం లేదు. ఇతర దేశాలలో వాళ్ళకి లభించట్లేదు, వీళ్ళకి లభించట్లేదు. ఎందుకని? అక్కడ వ్రతములు నోములు మొదలైనటువంటి వాటిని ఆచరించట్లేదు. కాబట్టి ఈ దృష్టికోణంలో మనకు సామెత ఉంది, దానం కొద్దీ బిడ్డలు అని. అలాగే మనకు పృశ్ని సుతపుడు అనేటువంటి వారు తపస్సు చేశారు. తపస్సు చేసి ఆ విష్ణుమూర్తిని తమకు కుమారుడిగా జన్మించమని 3 సార్లు కోరారు. కోరితే 3 సార్లు తానే జన్మిస్తానన్నాడు. అయితే మొదట పృశ్ని గర్భుడిగా పుట్టాడు. పుట్టిన వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు. అంటే పుత్రుడు ఉన్నాడు కానీ పుత్ర సౌఖ్యం లేదు. మరుజన్మలో వామనుడిగా పుట్టాడు. పుట్టిన వెంటనే దానం పుచ్చుకుందుకు వెళ్ళిపోయినాడు. పుత్రుడు ఉన్నాడు కానీ పుత్ర సౌఖ్యం లేదు. మళ్ళీ 3వ జన్మలో కృష్ణుడుగా పుట్టాడు. పుట్టిన వెంటనే యశోద వద్దకు వెళ్ళిపోయినాడు. అప్పుడు కూడా పుత్ర సౌఖ్యం లేదు. కానీ యశోద సంతానం యొక్క సౌఖ్యం కోసం పెరుగు దానం చేసినందువలన ఆమెకు పుత్ర సౌఖ్యం లభించింది. ఆ నందుడికి లభించలేదు, భర్తకి లభించలేదు. ఎందుకని? ఈయన వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వసుదేవుడు ఇంటి దగ్గర ఏవో ఉపద్రవాలు వచ్చాడన్న జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చూసేమనేటికి ఇంటికి వెళ్ళేటికి పోతన శరీరంపై కృష్ణుడు ఉన్నాడు. ఒక ఉపద్రవం. అలా ఉపద్రవాలు ఇంకే వస్తాయో అని ఆలోచించడమే సరిపోయింది కానీ కృష్ణుడితో ఆనందించడానికి ఆయనకి తీరిక లేకపోయింది. ఈ దృష్టికోణంలో మనం గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, వివాహం దగ్గర నుంచి ప్రారంభమయ్యి పిల్లవాడు ఎదిగే వరకు కూడా ఈ పెరుగు శివాలయంలో ఇవ్వడం లాంటి కార్యక్రమాల ద్వారాను, అలాగే వ్రతాలు నోములు ఆచరించడం ద్వారాను, ముఖ్యంగా ఆ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ఆనందంగా ఉంచడం ద్వారాను కూడా మనం ఉత్తమ సంతానాన్ని పొందేలాగా